అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి ఎంత పెద్ద ఎత్తున చెలరేగుతా ఉన్నదో దీన్ని బట్టి ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి అప్పుల గురించి అనేక సార్లు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇంత మంచి అవకాశం వచ్చి ఈ రాష్ట్ర అప్పులు తీరే ఒక పెద్ద ప్రాపర్టీ అని చేతికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు తీర్చి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఒక క్లిప్టోక్రాట్ గా మారి ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్న రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా ఆలోచన చేసేది. దీనికి మూలమైనటువంటి ఆలోచన చేసింది గతంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పుడు కూడా ఇదే రకంగా హిల్ట్ పాలసీ తీసుకొచ్చి భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని ఫ్రీ హోల్డ్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు గతంలో కేసీఆర్ గారు ఇదే ఆలోచన చేశారు కాబట్టి మొన్న శ్రీధర్ బాబు గారు అదే చెప్తా ఉన్నారు, గతంలో కేసీఆర్ చేయలేదా అని. అంటే గతంలో కేసీఆర్ గారు చేశారు కాబట్టి నేను చేస్తున్నానంటే వారు దోపిడీ చేశారు కాబట్టి మేము గజ దోపిడీ చేస్తాం, వారు దొంగతనం చేశారు కాబట్టి మేము గజ దొంగగా మారుతాం అన్నట్టుగా మరి ఈరోజు శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు. శ్రీధర్ బాబు గారు అది వారు చేసింది ల్యాండ్ మార్కా, వారు తప్పిదం చేస్తే మీరు తప్పిదాన్ని మీరు ఏదో ఒక రకంగా దాన్ని మీరు రెక్టిఫై చేయాలా, వారు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలా, ఆ భూమిని మీరు రిటర్న్ తీసుకోవాలా, వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి. కానీ వాళ్ళు చేశారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా చేస్తాం, వారు దొంగతనం చేశారు దోపిడీ చేశారు కాబట్టి మేము కూడా దోపిడీ చేస్తామనే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచన ఇది ముంబాటికి ఈ రాష్ట్ర ఖజానాని పూర్తిగా మీరు దోపిడీ చేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది. ఈ రాష్ట్ర ఖజానాని మీరు లక్షల కోట్ల రూపాయల ఈ రాష్ట్ర ఖజానాని మీరు దోచుకోవడానికి ఒక ఆలోచన ప్రకారం పథకం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు సహచర మంత్రులందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కొల్లగొడుతున్నమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మిత్రులారా, ఇప్పుడు గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసేసి వాళ్ళు కిటికీలు ఓపెన్ చేస్తే వీళ్ళు దర్వాజాలు ఓపెన్ చేసినట్టుగా ఇప్పుడు 22 పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి మరి మొత్తం భూమిని కొల్లగొట్టేసి ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తా ఉన్నారు. ఈ భూముల్ని ఈ జీవో రాకముందే ముందే వారి మనుషులకు తెలియజేసి వారి మనుషుల్ని అక్కడికి పంపించి 22 ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల యజమానులతోటి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళతోటి పూర్తిగా అవగాహన కుదుర్చుకొని ఎంఓయూ చేసుకొని ఆ భూముల్ని ఈరోజు జీవో ద్వారా ఆ భూములు వారికి చెందే విధంగా తీసుకోండి. ఈరోజు ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్సైడ్ ట్రేడింగ్ అండ్ ఇట్ ఈస్ క్లెప్టోక్రసీ. అధికారంలో ఉన్నటువంటి నాయకుడే అధికారాన్ని దుర్వినియోగం చేసేసి ఈ రాష్ట్ర ఖజాన్ని కొల్లగొట్టినటువంటి మరి క్రిప్టోక్రాట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి దీని మీద చాలా తెలంగాణ ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మిత్రులారా, అసలు హిల్ట్ పాలసీ అసలు క్యాబినెట్ లో లోతైనటువంటి మరి కనీసం డిస్కషన్ జరిగిందా అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే డ్రాఫ్ట్ కాపీని కూడా రిటర్న్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన సహచర కేబినెట్ మంత్రులు కూడా నమ్మకుండా డ్రాఫ్ట్ కాపీ రిటర్న్ తీసుకున్నాడు. అంటే దీని మీద లోతైనటువంటి ఆలోచన చేసిండ్రా, లోతైనటువంటి చర్చ జరిగిందా అని అనుమానాలు ఉన్నాయి. సడన్ గా నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టి మంత్రులకు కూడా అవగాహన లేనటువంటి దీన్ని మీరు కేబినెట్ అప్రూవల్ ఎట్లా తీసుకున్నారంటే నిన్న బట్టి గారు బయటకు వచ్చి చెప్తారు దీని మీద సబ్ కమిటీ చేశామని. మరి ఏ రోజు కూడా సబ్ కమిటీ గురించి మాట్లాడలే. 1.5 year లో సబ్ కమిటీ చేస్తే సబ్ కమిటీ చేసినట్టు ఎప్పుడు చెప్పలేదు. కనీసం జీవో నంబర్ 27 లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు యాజ్ పర్ ద సబ్ కమిటీ అని చెప్పేసి. కేవలం నిన్న మేము మాట్లాడినాం కాబట్టి మాకు అవగాహన ఉందన్నట్టుగా సబ్ కమిటీ వేశామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సబ్ కమిటీ చేశారు, ఈ సబ్ కమిటీ మీద ఎప్పుడు లోతైనటువంటి ఆలోచన జరిగింది, దీంట్లో అధికారులు ఎవరెవరు పాల్గొన్నారు, ఎన్ని రోజులు పాల్గొన్నారు, దేని మీద మరి దీని మీద డిస్కషన్ జరిగింది, మరి ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం. కేవలం సబ్ కమిటీ పెట్టామని చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను.
సబ్ కమిటీ ఒకవేళ పెడితే ఎప్పుడు పెట్టారు, ఎందుకోసమని జీవో నెంబర్ 27లో సబ్ కమిటీ గురించి మెన్షన్ చేయలేదు అని చెప్పి మాత్రం మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు హిల్ట్ పాలసీలో ఏ ఒక్క మంత్రి అయినా డిసెంట్ నోట్ ఇచ్చిర్రా? డిసెంట్ నోట్ ఇవ్వకుంటే మంత్రులందరూ కూడా ఈ పాలసీకి అప్రూవల్ ఇచ్చినట్టుగా భావించాలన్నా? ఒకవేళ ఇస్తే ఏ మంత్రికి దీంట్లో ఎంత వాటా ఉన్నది? ఏ మంత్రి గారికి దీంట్లో ఈ హిల్ట్ పాలసీని అప్రూవ్ చేయడానికి కారణాలు ఎందుకు కూడా మంత్రులు చెప్పాలి. హిల్ట్ పాలసీ వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు అనేక లక్షల కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంటే ఇదంతా కూడా కేబినెట్ అప్రూవల్ అని చెప్పుకునేటువంటి మంత్రులారా, మీరు దయచేసి దీని మీద ఆన్సర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మంత్రులందరూ కూడా దీనిలో భాగస్వాములు అని చెప్తా ఉన్నారు. దేంట్లో భాగస్వాములు? పంపకంలో భాగస్వాములా, లేకుంటే నిజంగా ఈ పాలసీ మేకింగ్ లో మరి దేనికోసం ఈ పాలసీ మేకింగ్ చేశారు, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది, ప్రయోజనం ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తరలింపు ఒకటే ఉద్దేశమా? అయితే వాటన్నిటికీ ప్రతిపాదిక ఏమిటి? వాట్ ఈస్ ద బేస్? ఒక్కసారి ఒక ఇండస్ట్రీని షిఫ్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? వాట్ ఈస్ ద బేస్ ఫర్ షిఫ్టింగ్ ద ఇండస్ట్రీ? ఇఫ్ ఇట్ ఈజ్ ఇట్ ఓన్లీ ద పొల్యూషన్? ఒకవేళ పొల్యూషన్ అయి ఉంటే మరి పొల్యూషన్కి గల స్టడీ ఏమైనా జరిగిందా? దానికోసం ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగిందా? ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసిండ్రా? కాన్స్టిట్యూట్ చేస్తే ఆ కమిటీ దాని మీద పూర్తి లోతైనటువంటి అధ్యయనం చేశారా? చేస్తే దాని మరి స్టడీ రిపోర్ట్స్ మరి బయట పెట్టినారని అడుగుతా ఉన్నాం. ఏ ఆలోచన లేకుండా కేవలం మీకు రాత్రి ఆలోచన పుట్టింది, వేల కోట్ల రూపాయల ఆస్తితో లక్షల కోట్ల రూపాయల ఆస్తి దోపిడీ చేయాలన్న ఆలోచన పుట్టింది కాబట్టి మీరు ఇష్టానుసారంగా ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి దీన్ని అన్యాక్రాంతం చేసే ఆలోచన చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఇండిపెండెంట్ కమిటీని నియమించలేదు. దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి పారిశ్రామిక వ్యర్థాలు మరియు కలుషితమైనటువంటి భూమి పరిస్థితి ఏంటి? సపోజ్ ఒకవేళ అక్కడ పొల్యూషన్ ఉందని చెప్పి మీరు షిఫ్ట్ చేశారు. పొల్యూషన్ ఉంటే ఆ పొల్యూషన్ అయినప్పుడు ఆ పొల్యూషన్ కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ కమిటీ వేసి ఆ ఎన్విరాన్మెంటల్ కమిటీ దాని మీద లోతైనటువంటి అధ్యయనం చేసి ఆ భూమి రెసిడెన్షియల్ జోన్ కి పనికొస్తుందా, లేకుంటే అక్కడ పొల్యూషన్ వల్ల గ్రౌండ్ వాటర్ భూమిలో ఉన్నటువంటి వ్యర్థాలు దాని గ్రౌండ్ లో ఇదైనప్పుడు మరి దాని వల్ల వచ్చేటువంటి అనేకమైనటువంటి డిజీజెస్, క్యాన్సర్ లాంటి డిజీజెస్ వస్తాయి కదా. మరి ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగి ఇండిపెండెన్స్ కమిటీని మనం అపాయింట్ చేసి అది ఇచ్చినటువంటి స్టడీ ప్రకారం కదా మీరు అక్కడ మరి రెసిడెన్షియల్ జోన్ గా కన్వర్ట్ చేయాలా? అది ఏమీ లేకుండా మీరు రాత్రికి రాత్రి ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టేసుకొని నిర్ణయం చేయడానికి ఇది ప్రజల జీవితాలతోటి ప్రజల వారి ప్రాణాలతోటి చెలగాటమాడడం కాదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, నిజంగా 22 పారిశ్రామిక వాడల్లో అన్ని ఇండస్ట్రీస్ మరి కాలుష్యం పొల్యూషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏనా? దాంట్లో నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ లేవా? మరి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ నే షిఫ్ట్ చేస్తా ఉన్నారా, లేక వాడను కంప్లీట్ గా అన్ని ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేస్తా ఉన్నారా? షిఫ్ట్ చేస్తే వారికి ఒక లొకేషన్ మీరు ఆల్రెడీ అపాయింట్ ఇచ్చారు. మరి వారిని ఎక్కడికి షిఫ్ట్ చేయాలో మీరు ఆల్రెడీ మార్గదర్శకాలు ఇచ్చుంటారు. ఇచ్చినప్పుడు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ భూమి ప్రభుత్వం గతంలో ఇండస్ట్రీస్ కి ప్రమోట్ చేయాల్సినటువంటి ఈ భూమిని మీరు ఇండస్ట్రీస్ షిఫ్ట్ అయినప్పుడు వారికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దీన్ని రెసిడెన్షియల్ జోన్ గా కన్వర్ట్ చేయాలంటే ఈ ఆస్తి మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వచ్చేటువంటి 6,30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమితోటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు మీరు దీన్ని ఎందుకోసం అని చెప్పి ఇండస్ట్రీస్ కి దారాదత్తం చేస్తా ఉన్నారో, ఎందుకోసమని ఈ రకంగా అలినేషన్ ఇచ్చేసి ఫ్రీ తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.